సువి సువి సువాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వాడలే నవ్వాలమ్మ సువి సువి సువాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వాడలే నవ్వాలమ్మ ఆ ఆ ఆ ఆ సువి సువి సువాలమ్మ సీతాలమ్మ సువి 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 సువాలమ్మ సీతాలమ్మ ఓ అండ దండ ఉండాలని కోదండ రాముణ్ణి నమ్ముకుంటే అండ దండ ఉండాలని కోదండ రాముణ్ణి నమ్ముకుంటే బుడ్డే లేని మనుషుల్ని నిన్ను కొండ కోనల కుదిలేసాడా గుండె లేని మనుషుల్లే గుండె లేని మనుషుల్లే నిన్ను కొండ కోనల కుదిలేసాడా అగ్గిలోన దూకి పువ్వు మొగ్గలాగా తేలిన నువ్వు నెగ్గేవమ్మ ఒకనాడు నింగి నేల నీ తోడు నెగ్గేవమ్మ ఒకనాడు నింగి నేల నీ తోడు సువి 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 సువాలమ్మ సీతాలమ్మ చుట్టూ ఉన్న చెట్టు చేబ తోబుట్టులింకా నీకమ్మ చుట్టూ ఉన్న చెట్టు చేబ తోబుట్టులింకా నీకమ్మ ఆగక పొంగే కన్నీళ్ళ నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా ఆగక పొంగే కన్నీళ్ళ నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా పట్టిన గ్రహణము విడిచి నీ బ్రతుకున్న పున్నమి పండే గడియ వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు పైవాడు వస్తుందా నాడు చూస్తాడా పైవాడు సువి సువి సువి. హలో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ మధ్య యూట్యూబర్స్ వల్ల కొద్దిగా ఎవరో ఇద్దరు వల్ల పేర్లు నేను చెప్పటం లేదు, ఇద్దరు వల్ల ఏందానని చెప్పానంటే ఈ సబ్స్క్రైబర్స్ కొద్దిగా అవసరం పడ్డారు. అట్లాంటి వాటికన్నిటికీ పోవద్దు ఫ్రెండ్స్. ఏందానంటే నేను కూడా చాలా మోసపోయి ఉన్నాను, మోసపోయి ఏందానని చెప్పానంటే ఇంత దూరం వచ్చాను. నేను చాలా మోసపోయి ఉన్నాను. మీరు ఏందానని చెప్పంటే మోసపోవద్దు ఫ్రెండ్స్. ఏందానంటే వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి లేడీస్కి చేసుకోవచ్చు ఇంట్లో అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కొంత అమౌంట్ ఏందానని చెప్పానంటే అది అకౌంట్లో వేయించుకున్నారు. అది ఏందనంటే అది వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, బయటికి వెళ్ళి చేసే పని అని చెప్పని కొద్దిగా తెలిసింది. తర్వాత వాళ్ళు లబోదీపం అనుకున్నారు. ఇవన్నీ ఏందానని చెప్పానంటే నమ్మొద్దు ఫ్రెండ్స్. ఏందానంటే ఆ రూపాయి చేర్చుకునేటప్పటికే చాలా రోజులు పడుతుందో ఫ్రెండ్స్. ఆ రూపాయి చేసుకునే దానికి ఎంత టైం పడుతుంది అనేది అది న్యాయంగా సంపాదించే వాళ్ళకే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఆ రూపాయి విలువ. ఆ రూపాయి ఏందానని చెప్పానంటే మన దగ్గర ఉంటే బాగుంటుంది, కానీ ఆ రూపాయి చేసేందానంటే ఒకరి చేతుల్లో ఎన్ని రోజులు పడుతుంది ఆ డబ్బులు మీరు చేసేదానికి. అది మొత్తంగా తీసుకెళ్ళి ఒకరి చేతిలో పెట్టాలని చెప్పానంటే కష్టమే కదా. అట్లాగా పెట్టారు ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే ఇట్లాంటివి నమ్మొద్దు ఫ్రెండ్స్. ఏందానంటే నేను కూడా మోసపోయి ఉన్నాను. అది మోసపోయిన తర్వాత పెద్దోళ్ళు చెప్తారు చూడండి, ఆకులు కాలిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం అనేది అలా అయిపోతుంది ఫ్రెండ్స్. ఏందానని చెప్పంటే ఇట్లాంటివన్నీ నమ్మొద్దు. ఆ రూపాయి మీ దగ్గరే కానీ పెట్టుకొని ఉంటే అవసరానికి మీకే పనికి వస్తుంది ఫ్రెండ్స్. ఏందానంటే 4 రూపాయలు సంపాదించుకుంటాము అని చెప్పి మీరు అనుకుంటారు, వాళ్ళు అనుకోవటం లేదు ఫ్రెండ్స్. మోసం చేస్తాము అనుకుంటున్నారు. ఓకేనా?